పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, అవికావెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. మన సిరీస్లో హీరో హీరోయిన్ సురేష్ ఇంకా రాణి అయితే మరి సెకండ్ హీరో హీరోయిన్ ఎవరు అని అడిగాను. చాలా మంది మీనాక్షి బంటి అన్నారు, మరికొందరైతే సరిత శరత్ అన్నారు, బొంబాయి పెద్దమ్మ అన్నారు, ఇంకా కొందరైతే సురేష్ వాళ్ళ నానమ్మ అని కూడా అన్నారు. నన్ను కూడా అన్నారు కొందరు. ఎక్కడత్తమ్మా, నేనైతే చూడలే. వీళ్ళని ఉంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. దోస్తులు, మరి మీ అందరి కోసం ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 66 ని తీసుకొచ్చేసాము. చూసిండ్రా మాట ఎట్లా మార్చుతుందో? మరి దోస్తుల వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ ని లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్త బుక్స్ ఓపెన్ చేసినావానే? అసలు వచ్చిన రోజే ఓపెన్ చేశాను. ఓపెన్ అంటే బుక్కులు ఓపెన్ చేసుడు కాదు, చదివినవా అంటున్నా. మొత్తం బుక్లన్నీ ఇప్పుడే చదివేయమంటావా? పో, నేను నీతో మాట్లాడను. ఏమైందే? నాకు ఆ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే అస్సలు నచ్చదు. ఏం అర్థమైతలేదు, అంత కన్ఫ్యూజింగ్ ఉంది. నీ మొహం, అన్నింటికన్నా ఈజీ టాపిక్ అదే. సరిగ్గా అర్థం చేసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. నాకేమొద్దు పో. ఏమొద్దు అంటావేంటే? నేను చదువుకున్నాడు అవసరం లేదని చెప్పావు కదా. అయితే చదువుకోకుండా ఉంటావా? లేదు, నాకు ఏ స్కిల్స్ నేర్పిస్తానన్నావు. నేను ఇవి నేర్చుకోను. ముందు చదువు కంప్లీట్ చేయాలి. అట్లీస్ట్ పాస్ అయినా అవ్వాలి కదా. నువ్వేం బెంగ పెట్టుకోకు, నేను పాస్ అవుతానులే. మినిమం 70% తెచ్చుకుంటాను. అయినా నాకు అసలు జాబ్ చేయాలని లేదురా. నేను జాబ్ చేయను, చదువుకోను కూడా. జాబ్ చేసినా చేయకున్నా చదువు ఇంపార్టెంట్ అని చెప్పానా? ఎందుకు ఇంపార్టెంట్? నాకు నువ్వు ఉన్నావు కదా, నేను ఇలాగే ఉంటాను. నిన్ను చూసుకుంటాను. నన్ను చూసుకుంటావా? ఉమ్. నన్ను నేను చూసుకోగలను, నాతో పాటు నిన్ను చూసుకోగలను. అయినా సరే. నీకు జాబ్ వాల్యూ ఇప్పుడు తెలియదే, ఫ్యూచర్లో తెలుస్తుంది. నాకేమైనా జరిగితే హ్యాండిల్ చేయాలి కదా. ఎందుకురా అలాంటి మాటలు మాట్లాడతావు? నీకేమైనా అయితే నేనుంటానా? నేను నీతో పాటే వచ్చేస్తాను. మరి మన పిల్లల సంగతి ఏంటి? వాళ్ళని విడిచిపెట్టి వచ్చేస్తావా? నువ్వు మరి మా అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతే లేదా? సరేలే, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే కానీ, నీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. ఇప్పుడు ఇలాగే అంటావు, తర్వాత బోర్ ఫీల్ అవుతావు. నేనేం ఫీల్ అవ్వను. నిన్ను చూసుకుంటాను, పిల్లల్ని చూసుకుంటాను. బోర్ కొడితే ఆఫీస్కి వస్తాను. ఓకేనా? సరే, నీ ఇష్టం. నువ్వెంత బిజీగా ఉన్నా సరే, నాకు బోర్ కొడుతుందంటే వచ్చేసేయాలి. నేను మరీ ఎక్కువైంది డోస్, తగ్గించు. బంటి, నీకు పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టమా? నాకెవరైనా ఇష్టమే, కానీ నాకేమో నా మిన్ను లాంటి పాప కావాలి. నాకైతే నా బంటి లాంటి బాబు కావాలి. మరి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు అవన్నీ? ఒక 5 years వెయిట్ చేద్దాం. అమ్మో, నాకు చిన్నపిల్లలంటే ఇష్టమే, కానీ ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ అంటే అమ్మో చాలా భయం. అందుకే 5 years వెయిట్ చేద్దాం. అమ్మ ఒడిలో పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది మమ్మీ. ప్రియా, నువ్వు అమ్మ అయ్యే టైం వచ్చింది. నేనైతే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాను. మీరైతే ఇంకా ఏం వాడట్లేదు కదా? త్వరలోనే శుభవార్త వస్తుంది మమ్మీ. ఏం వాడట్లేదు కదా? అంటే మమ్మీ ఇంకా వాడుతున్నారా? మీరు యుఎస్కి వెళ్ళేలోపు కన్సీవ్ అవ్వాలని ఉంది నాకు. ఏమంటున్నాడు అల్లుడు? ఇక్కడే ఉందామని అడిగావా? నేనేం అడిగాను మమ్మీ. ఇప్పటికీ నా వల్ల వాళ్ళ పేరెంట్స్ని మిస్ అవుతున్నాడు. నేను ఇంకా తనని ఎలాంటి ఇబ్బంది పెట్టలేను.
ఊరికి అడగవే, బలవంతమేం చేయొద్దు. అల్లుడి అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి కదా. నాకు తెలీదు మమ్మీ, సురేష్ని అడగమంటాను. ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. నీకు ఇక్కడ ఉండాలని లేదా చెప్పు. నాకు ఉంది మమ్మీ, చెప్పాను కదా నాగ్ని నేను అస్సలు ఇబ్బంది పెట్టనని. సరే నీ ఇష్టం. ఓ 2-3 నెలలన్నా నిన్ను బాగా చూసుకోవాలని ఉంది. త్వరగా కన్సీవ్ అవుతే బాగుంటుంది. ఒక 1 మంత్ ఆగుదామన్నాడు మమ్మీ. ఇంకా 1 మంతా? ఎందుకు? వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడిప్పుడే కన్విన్స్ అవుతున్నారంట. పాపో బాబో వస్తే ఇంకా కన్విన్స్ అవుతారేమో. మనవడిని మనవరాల్ని చూస్తే ఎవరైనా కరిగిపోవాల్సిందే. అంటే మమ్మీ, నాకు అభిప్రాయంలో వాళ్ళు మాకు దూరంగా ఉన్నప్పుడు పిల్లలు ఇవన్నీ ఎందుకని అవే మాటలే. వాళ్ళు దూరంగా ఉంటే పిల్లల్ని కనకుండా ఉంటారు ఎవరైనా. పిల్లల్ని చూసి వాళ్ళ దగ్గరకు వస్తారు. ఏమో మమ్మీ, ఒక 1 మంత్ అన్నాడు. నేనేం చెప్పాలి? సరే అన్నాను. ఏమో మీ ఇష్టం. నేను చెప్తే ఎవరు వింటారు? అలా అనొద్దు మమ్మీ. నీకన్నా ముందు మీనాక్షినే కంటుంది చూడు. ఏయ్, ఏంటి మమ్మీ నువ్వు? అదెంత చిన్నది. నీకు అలా అంటేనే కరెక్ట్. దాని పిల్లల్ని ఎత్తుకొని ఆడించు, తర్వాత మెల్లగా కందువులే. మమ్మీ, ఎందుకు అలా అంటున్నావే? మరి లేకపోతే ఏంటి? పెళ్ళయి ఇంత పెద్దగా అయింది. నీ ఏజ్లో నాకెంత పిల్లలు ఉన్నారో తెలుసా? ఎంత పిల్లలు ఉన్నారు? 6th 7th. మీరు స్కూల్కి వెళ్తున్నారు అప్పుడు. అవునా? 6th 7th? ఓ మై గాడ్. మరేమనుకున్నావు? నీకు ఇప్పుడు అంత పెద్ద పిల్లలు ఉండాల్సింది. చాలు మమ్మీ, అంత పెద్ద పిల్లల్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను చెప్పు. మరి అదే ఏం చేస్తారో ఏంటో. ఇప్పుడే అలా అంటున్నావు. నువ్వు కానీ వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేసరికి ముసల్దానం అయిపోతావు. అప్పుడు ఎలా చూసుకుంటావు? నువ్వు ఉన్నావు కదా మమ్మీ. నువ్వు ముసల్దానం అయితే నేను ఇంకుంటానా? నువ్వు ఉంటావు. నా పిల్లలకి పెళ్లి చేయవా? చేస్తాను. ఎవరే సౌండ్ అవుతుంది? అల్లుడు వచ్చాడా? ఇందాకే వెళ్ళాడు బయటికి, ఇప్పుడే రాడు. మరెవరు? మీను వస్తుందేమో. లేవు ప్రియా. నేనేనా? అది చూస్తే మళ్ళీ హట్ అవుతుంది. మళ్ళీ పిన్ని గుర్తొస్తుంది దానికి. నిజంగా మమ్మీ లేకపోతే ఎలా ఉంటుంది? అమ్మో, నేనైతే ఊహించను కూడా ఊహించలేను. నన్ను విడిచిపెట్టి అంత దూరం వెళ్ళావు. మమ్మీ ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి? అలా అనవద్దు మమ్మీ, ప్లీజ్. ఎక్కడున్నా నువ్వు బాగుండాలి. నాకేమవుతుంది ప్రియా? నేను బాగానే ఉన్నాను. లేదు మమ్మీ, నువ్వు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటావు. ఇప్పుడేం లేదు. ఇంతకుముందు మీనాక్షి గురించి ఆలోచించేదాన్ని. ఇప్పుడు బంటి చూసుకుంటాడు దాన్ని. అలా అని దాన్ని విడిచిపెట్టేస్తావా? లేదు, నేను బ్రతికున్నంత కాలం దాన్ని విడిచిపెట్టను. ఆ చెల్లి ఊరుకుంటుందా? దానికి పిల్లలు పుట్టాలి, పిల్లల్ని ఆడించాలి, వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేయాలి కదా. అప్పటిదాకా ఉంటాను. నానమ్మ కాల్ చేసావా మమ్మీ? లేదే, నిన్న చేసింది. మళ్ళీ ఈరోజు ఏమైందో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయ్యో, మరెందుకు మమ్మీ? ఏం లేదు, సురేష్కి చేశాను. బాగానే ఉందంట. అలిగిందేమో నా మీద. అలుగుతుందా నానమ్మ? అసలు నువ్వు దాని దగ్గర లేనే లేవు కదా. ఏమనుకున్నావు మీ నానమ్మ అంటే? అక్కడ ఎవరైనా తన పైన కోపడ్డారనుకో, లేకపోతే బాగా చూసుకోలేరనుకో, ఆ కోపం నా మీద చూపిస్తుంది. ఫోన్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయదు. సురేష్ అన్నయ్యకి చేసి ఒకసారి ఇవ్వమన్నా మాట్లాడదు. భలే చేస్తుంది కదా మమ్మీ నానమ్మ. ఇప్పుడు చూడు వచ్చాక ఏం చేస్తుందో. నన్ను చూడడానికి ఒకసారి అన్న వచ్చినవా అంటది. అది ఇంకొకరింటికి గెస్ట్ లాగా వెళ్ళి అక్కడికి నువ్వు చూడడానికి వెళ్ళాలా దాన్ని? అలాగే ఫీల్ అవుతుంది. నేను ఒకసారి వెళ్ళాలి మమ్మీ. వెళ్ళు. సురేష్ ఉన్నాడు కదా, రేపు వెళ్తాను. ఒకసారి వాడికి కాల్ చేయి. వాళ్ళు ఎప్పుడు వస్తారో మరి. నువ్వు అటు వాళ్ళు ఇటు అవుతారు. అంత సీన్ లేదు మమ్మీ. స్వప్న ఒక్క రోజులో 2 రోజుల్లో ఎప్పుడైనా వచ్చిందా? మినిమం వారమైనా ఉంటుంది. ఏమో, మీ నాన్నమ్మ వెళ్ళింది కదా, అక్కడ ఏం రచ్చ చేస్తుందో ఏం చేస్తుందో. మీ నానమ్మతో వేగుతూ అక్కడ ఉండలేరు. అను ఆంటీని ఎంత ఆడుకుంటుందో. ఆడుకొని మీ నానమ్మకి టైంపాసు, అను ఆంటీకి టైంపాసు. చూసే వాళ్ళకి కూడా టైంపాసే. ఇవ్వాలి అప్పుడు. అగో బిడ్డ, ఏమైందే? ఈ బిడ్డ ఏది? అగో పెద్దమ్మ తీసుకొస్తుంది. ఏమైంది? గంత షాక్ తింటావు?
ఏం లేదక్క, నువ్వు కూడా వచ్చినావా? దా కూసో. గంతగానం ఎందుకు పరేషాన్ అవుతానావు అంటనా? ఏం లేదక్క, ఇది రాను రాను అన్నది నిన్న. అలా పొద్దుగాలనే వచ్చేసరికి నాకు భయమైంది ఒకటేసారి. మళ్ళీ బిడ్డను పట్టుకొని రాలేదు. అల్లుడికి ఏమన్నా అన్నడా అని ఒక్కటిసారి దడుచుకున్నది. ఈ ముఖం నీ పిరికితనమే దానికొచ్చింది. గంతగానం పిరికుంటారు ఎవరన్నా? మరి ఏం చేయమంటావక్క, ఇప్పటికీ కొన్నిసార్లు ఆయన ఇట్లాంటి కొట్లాటలు. ఇదేమైనా ఇటు అచ్చుడు మళ్ళీ ఆయన అచ్చుడు బతిమలాడు తీసుకుపోవడు. ఇక ఇప్పుడేమో బతిమలాడి పట్టుకపోతాడు కానీ ఎప్పుడు ఒకటే లెక్క ఉంటాడా? ఉండకపోతే ఏం చేస్తాడు? ఏమో అక్క, నా భయం నాకు. నేనున్న రోజులు ఏం భయపడకు. నేను పోయినాక ఇక అదేం చేస్తుందో ఆడేం చేస్తాడో మారుతారో మారరో ఏమైనా వేసుకోండి. నేనున్న రోజులైతే నీ బిడ్డకి ఏం కాదు, భయపడకు అని 4 దాన్ని అన్న నేను కాపురం చేపిస్తా. ఏమైందా రాని, నిన్న అటే పోయినావా పెద్దమ్మింటికి? అవునమ్మా, రాత్రి అక్కనే పడుకున్నా. ఇక నిన్ను ఇబ్బంది పెట్టడేందుకు ఇటే రావే అని చెప్పిన. ఇబ్బంది ఏమున్నదే, బావ ఉండనే ఉండడు, నేను ఒక్కదాన్నే ఉంటా. నాకు రోజు వచ్చి పంట అన్నా ఏం లేదు. ఈ బావనైతే ఒక కుక్కనన్నా పెంచుకోమంటాడు, దాన్ని పట్టుకొనన్నా టైంపాస్ అవుతుందని. మనవాళ్ళు మనవరాన్లేమో బడికోవట్టే. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినా ఒకటే రోజు ఉంటారు పోతారు. వాళ్ళు రానే రారు కానీ నన్నే రమ్మంటారు ఎప్పుడన్నా. ఇంకా ఈ ఇంట్లో ఒక్కదాన్నే ఇంత టీవీ చూస్తా, ఇంత వండుకుంటా, ఓటి ఓటి వేసుకుంటా, సపరేక వంట. ఒక కుక్క పిల్లనన్నా పిల్లి పిల్లనన్నా వేయించుకోవే అంటాడు. మరి పెంచుకోకపోయినావా అక్క? నిజంగానే దానికి సేవలు చేసుడు ఉంటుంది. తానం చేపించుడు, తినిపించుడు, దానికి వేరే వంట చేసుడు, ఓ మస్తు వేయాలి దానికి కథలు. అంత టైంపాస్ అవుతుంది. నీకెట్ట తెలుసు అవన్నీ? నువ్వు పెంచుకున్నావేంది? మా చిన్నమ్మ కొడుకు ఇంట్లో గట్లనే ఆడు పెంచుకుంటాడు. 2-3 కుక్కలు ఉన్నాయి. ఓ ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి తెప్పించుకున్నారట. అవి కొంచెం వజన్ ఉన్నాయా, కొంచెం పెద్దగా ఉన్నాయా. వాటికి ఓ బెడ్రూమ్ కూడా ఉన్నది. మంచిగా పరుపుల బోర్లుతాయి, ఆడ బోర్లుతాయి, ఈడ బోర్లుతాయి. ఊడితేనైతే పనామే ఊడిచి చూయించిందోసారి నాకు. దోసెడంత వెళ్ళింది దాని బూరు. అవ్వో, గది అందరికి వాడదే బూరు. ఆస్తమాల ఓటి ఓటి ఉన్నోళ్ళకు మంచిది కాదు. ఇక వాళ్ళకేం లేవు, మంచిగానే పెంచుకుంటారు. ఓ దానికి ఏమన్నా అయ్యి జ్వరం అత్తనైతే ఇల్లే ఫీల్ అవుతారు. మన సంటి పిల్లలకు కదా ఏమో ఆయన అటు ఫీల్ అవుతారు. ఇక గట్లనే ఉంటుందే. కుక్కకు బాగా ప్రేమ ఉంటుంది మన మీద. మనుషుల కన్నా అవే నయం. విశ్వాసం ఉంటుంది వాటికి గట్ల. మరి పెంచుకోకపోయినావు అక్క, నీకింత టైంపాస్ అవుతుంది. ఏ అది నాకే శాతం అవుతలేదంటే ఇంకా వీటిని పెంచుకొని వాటికి సేవలు చేయన్న అవే సాగుదాలక. హే గట్లా అంటావేంది అక్క, వట్టిగా అన్న జోగ్గా. మరి ఏమో కుక్కల్ని పిల్లుల్ని పెంచుకొని వాటికి సేవలు చేసుకుంటా కూర్చోన్నట. ఇన్నేళ్ళు చేసిన మీ బావకు బావ పిల్లలకు చాలదట. ఏం చేస్తాన్నావు అంటాడు మళ్ళా. పెద్దనాన్న ఫస్ట్ నుంచి కూడా ఇట్లనే పోయేటోడా? మరి ఇంక ఇప్పుడన్నా నయమే, 2-3 రోజులకోసారి అన్న అత్తండి ఇంటికి. ఓ అప్పట్లోనైతే వారం 10 రోజుల దాకా అటే పోవు. వచ్చి ఒకటే ఒక రోజు ఉంటుండే మళ్ళా పోతుండే. ఒకటే ఒక సంవత్సరం ఇద్దరం ఒక దగ్గర ఉన్నాం. ఇంటికి వచ్చిండు పోయిండు రోజు. ఇక పిల్లల్ని అయితే మొత్తం నేనే చూసుకున్నా. అవునా పెద్దమ్మ, ఒక్కదానివే? మరి ఇక మా అమ్మ చచ్చేపాయే, ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని చూసుకునుడు, సామాన్లు తెచ్చుకునుడు, ఇంటికి వాళ్ళను బడికి పంపించుడు, తీసుకొచ్చుడు మొత్తం నేనే చేసి చేసి రెక్కలు అరిగిపోయినాయి. ఇప్పుడు ఇంకా మళ్ళా కుక్కలకు పిల్లులకు పందులకి అన్నట. పందుల కంటవేందక్క? ఇక ఇవి అయినాక పందులకు కూడా ఏమంటాడే. పిల్లలకు పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు కూడా రాకపోయేటోడు. పిల్లలేమో డాడీని రమ్మను అని ఏడ్చేటోళ్ళు. అన్నిటికీ ఒక్కదాన్నే. మీకు అక్కడ భయం కాకపోతుండే నా పెద్దమ్మ? ఏం భయం ఉన్నదే, ఏడుకైనా హిందీ మాట్లాడతారు. కూరగాయల కాడ సామాన్ల కాడ ఏడైనా గంతే. మనం బిత్తిరి బిత్తిరి తిరిగినామంటే మోసాలు చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఈడ చూడమా మనం గట్లనే. హుషారే ఉన్నావక్క నువ్వు బాగా. లేకపోతే మీ లెక్కుంటే ఏడ నడుతుంది? ఇంత అమాయకంగా ఉంటే నట్టేంట్లో ముంచిపోతారు. మా రానైతే చిన్న చిన్న వాటికే ఓ ఏందో ఫీల్ అవుతుంది కష్టాలు వచ్చినాయని. ఇంటానవా బిడ్డ? అమ్మ చెప్పేది నువ్వు వింటున్నానే. మొగుడు అన్నాడు అత్త అన్నది అనుకుంటా ఫీల్ అవుతుంది. వాళ్ళ పనులు వాళ్ళు బిజీ కావాలి, ఓడనే గుర్తుండయి. మొత్తం పనులు చేసుకుంటూనే ఉంటుంది అక్క. మరి వాళ్ళన్నీ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఏం పనులే, గీ పనులు కాదు. ఏమన్నా కథల పుస్తకాలు చదవాలి, పాటలు పాడాలి, ఇసొంటి ఏమన్నా పెట్టుకోవాలి వ్యాపకం. ఎప్పుడు ఒకరు ఏమంటారు, నేను ఎప్పుడు అలగన్నా అనుకుంటా చూస్తుంది ఇది. ఎందుకు పెద్దమ్మ అట్లా అంటారు? నేను ఎంత మంచిగా ఉన్నా వాళ్ళే ఏదో ఒకటి అంటారు నన్ను. ఎప్పుడో ఒకసారి అంటారు కావచ్చు, ఊకంటారే. రోజు అంటారు పెద్దమ్మ, పూట పూటకు అంటారు. ఒక్క రోజు ఒక్క గంట కూడా
మరి ఊకూక అనేటోళ్ళను పిసోళ్ళు అనుకోవాలి కానీ నువ్వు ఎప్పుడన్నా ఒకసారి అంటేనేమో మనుషులు అనుకోవాలి. ఏమంట వెసెల్లే? గంతే అక్క. ఊకూకే పాడిన పాటలే వాడేటోళ్ళను ఏమనుకోవాలి? మెంటల్ వాళ్ళు అనుకోవాలి, ఇడిచిపెట్టాలి. ఆ మెంటల్ వాళ్ళు వెనుక నువ్వు ఉరుకుతావే. అగో అక్క, వచ్చినవానే? వచ్చినారా? ఈడికి కూడా రావడానికి ఎంత భయపడ్డది. దాని మనసు అంతా ఈయనే ఉన్నది, అందుకే ఈడికి పట్టుకొచ్చిన. మరి అల్లుడు ఏమన్నా అంటాడేమో అక్క, కోపడతాడు కావచ్చు. వాని కోడి చెప్పిండే పెళ్లి కోతానమని చెప్పిన. అబ్బో అక్క, తెలిస్తే బాగా పరిశాన్ చేస్తాడు అల్లుడు. చేత్తే వేసే సక్క నేను దాన్ని నా ఇంటికి పట్టుకొని పోతా. ఆడే వస్తాడు 2 రోజులకు. బావకు అదే పని, అక్కకు అదే పని. ఓ పెళ్ళైనప్పటి నుంచి మస్తు సార్లు చూస్తాను పెద్దమ్మ. ఏమయ్యా రాము, అంత మంచిదేనా? కొత్త ఉద్యోగం ఎట్లున్నది? మంచి ఉంది పెద్దమ్మ. ఇవాళ ఓనలేడు పోరడు. నిన్న పోలే మొన్న పోలే చూస్తున్నావా నెరాని? ఏమైందిరా, ఎందుకు పోతలేవు? ఏ లీవ్ పెట్టినా అక్క? ఏమైనా ఫోన్లు మాట్లాడు బాగా అవుతుంది దీనికి. ఏడ నేర్చిండో మరి, ఆ ఫోన్లు ఎవరు కొనిస్తాండ్రో మరి, ఏందో కథ. ఇక జీతం పర్లేదా? ఇక గిన్ని రోజులే చేయబట్టి కొనుక్కున్నాడు కావచ్చు. అవునయ్యా? అవును పెద్దమ్మ, కొనుక్కున్నా. ఎవరితోటి మాట్లాడుతున్నారా మరి గంతగానం? ఆ సీత ఇంకా ఉన్నదా కాంటాక్ట్లా? ఎవలే? సీతనా? సీత. అక్క, మరేంద్రా, ఆఫీస్కి ఎందుకు పోతలేవు చెప్పు. ఇక సీత ఎవరు? ఏ ఒక 2-3 రోజులు లీవ్ పెడితే ఏమైతుందే? బోర్ కొడుతుందని పెట్టినా. ఏదో 1 రోజు పెట్టాలి, 2 రోజులు పెట్టాలి, 3 రోజులు పెట్టుడేంద్రా? ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు ఉన్నాయా, లేకపోతే నీకు ఆరోగ్యం బాగాలేదా? అట్లా వట్టి వట్టిగా ఎగ్గొట్టకు. ఇక వాళ్ళది వాళ్ళు దోస్తులేనా, వాళ్ళు మా చూసుకుంటారు. ఏమన్నా అంటాడా రాము బంటి? అసలు ఏమన్నాడు ఆంటీ, నేను రోజు రాకున్నా మంచిదే అంటాడు. ఆయనకి ఎప్పుడన్నా అవసరం పడితే మాత్రం పోకపోతే తుక్కు తుక్కు తిడతాడు. కానీ 1 గంట ముందే ఫోన్ చేసి చెప్తాడు, ఇక నేను ఇక్కడున్నా ఆఫీస్కి పోతా. మరి ఇంకేంది? కాదు పెద్దమ్మ, పాపం వాళ్ళు సాయం చేసినప్పుడు గిట్లా చేయొచ్చా? వాళ్ళు చనువు ఇచ్చిండు కదా అని మన ఇష్టం ఉన్నట్టు చేస్తే ఎట్లుంటుంది? ఏది చేసినా రెగ్యులర్గా చేయాలి. ఇట్లా చేసినావంటే అదే అలవాటు అవుతుంది. సరే పోతానే అబ్బా, క్లాస్ వీకకు. నువ్వు ఇప్పుడు ఇవాళ ఉంటున్నావా లేదా? ఉంటుంది. మళ్ళా రేపు ప్రొద్దున వచ్చి తోలుకపోతా. నువ్వు కూడా ఇన్నే ఉండరాదక్క, ఏం చెప్తావు పోయి? అక్క బిర్యానీ వేస్తావా అని ఇయ్యాలనన్నా. అబ్బా, వచ్చినప్పుడల్లా బిర్యానీనారా? ఆయనకేడా పని పాట లేదు. ఇంత మటనో చికెనో దేపో, కూర అండి పెడతా. అక్కడ ఏం తింటుందో ఏం చేస్తుందో. అబ్బా చేస్తే ఏమవుతుంది అక్క, నీ చేతి బిర్యానీ తినబుద్ధి అవుతుంది మస్తు రోజుల నుంచి. బయట అంతా ఏం తినబుద్ధి కాదు. తినబుద్ధి కాదని తినకుండానే ఉంటాడట పిల్లగాడు. ఏమైనా రాత్రి గవే పొట్లాలు తెచ్చుకున్నాడు తినుడు. ఏం చేసిన వంట అంతా అవతల వారేసుడు. బా చెయ్యి అక్క, అమ్మని చేయమంటే చెయ్యనే అది. ఓసారి చెయ్యి అంటే దరిద్రంగా వేసింది ఖచ్చితట్టు. చేస్తే తీరా తెచ్చుకపో. అమ్మ తిన్నాడు కక్కచ్చినట్టున్నది అంటాడు, చూసినావా అక్క? ఏమైంది పిల్లగా, మంచిగా వెయ్యలేమి అమ్మ? ఛీ, అసలు దాన్ని బిర్యానీ అంటారా? ఏం చేసినావే అమ్మ? ఏం చేసినా, అన్నం వండినా, ఇటు కూర వండినా, ఓ పెద్ద గంజి తీసుకొని 2 దాంట్లో గుమ్మరిచి కలిపిన. అది బిర్యానీ అదే. మరి అందులోనే ముక్కలు ఉంటాయి, ఇంత కూర ఉంటుంది. అట్లా చెయ్యొద్దే అమ్మ. చూసినావా అని అక్క, నన్ను టార్చర్ చేస్తుంది అది. టార్చర్ చేస్తానా? ఇక పెళ్ళామత్తది ఆగలేవు. అది నిన్ను నన్ను ఎంత టార్చర్ చేస్తుంది, ఏం చేస్తుంది అన్నీ తెలుస్తాయి అప్పుడు. నన్నే టార్చర్ అంటున్నావు. ఏం కాత్తి, మంచిగా చూసుకుంటుంది. నిజంగానే నాకే భయం పడుతుందేమే. అందరికందరు అమాయకులే. ఇంకా మీ బాప వచ్చేది ఉండే, 4గురికి 4 అమాయకులే. ఇక కోడలు ఆడిచ్చేదే దొరకాలే, గప్పుడే మీరు గెలుతారు. ఏం గెలుచుడో ఏమో, అంతే మనసు ఆడతలేదు. శరత్ ఏమో పని మీద బయటకు పోతాడట, ఎటన్నా పోని. రాణికి ఒకసారి ఫోన్ చేస్తా. హలో రాణి. సరే, ఏమైందే, ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదే. నీ ముఖం ఏం లేకపోతే గట్లా మాట్లాడతావా? ఏం లేదు తీయే. సరే, ఏం చేస్తున్నావే? ఏం లేదు. కన్నయ్య వాడుకుంటున్నాడా లేదా? పండుకున్నాడే. ఇప్పుడు వాడుకోనే ఉన్నాడు. పడుకున్నాడా? వాడు వాడుకోగానే నీకు బోరు కొడుతుందా? ఇక ఇంట్లో జనాలు అందరు ఉన్నారావే? మా ఇంట్లోనా? ఇక వీళ్ళు వచ్చిండుగానే, బామ్మ, స్వప్న, సురేష్ అన్నయ్య. బిజీగా ఉన్నావానే? పనులు చేసుకుంటా. నేను అక్కడ లేనే. ఇక్కడ లేవా? లేను.
నిన్న రాత్రి ఎక్కడ వండానో అర్థం కాలేదు. ఇక్కడికి వస్తేమోనే. రాజు ఊకుంటాడా ఆడికి వస్తా అంటే? ఎప్పుడు ఎట్లుంటాడో మీ రాజుకే తెలియదు. ఇద్దరు వస్తేమో ఇద్దరు ఒక రూమ్లో వండకపోదురా? ఏ చెప్తినడే, అమ్మ వాళ్ళ ఇంట్లో దించమంటే ఓ ఎందో చేసిండు. లాస్ట్కు బొంబాయి పెద్దమ్మ రమ్మన్నదట, అక్కడ దించిండు. బొంబాయి ఆంటీ వాళ్ళ ఇంటికి పోయినావే రాత్రి వాడుకోవడానికి. ఏం చేస్తా, మీ రాజుగారు కూడా వచ్చిండ్రా? బొంబాయి ఆంటీ అవసరం లేదు పొమ్మన్నది. రాజు నావే, ఎందుకే గట్లన్నది? ఇట్లనే ఎప్పుడు ఏదో ఒక మెంటల్ వేషాలు వేస్తున్నాడు కదా. పెద్దమ్మకు కూడా కోపం వస్తుంది రాజుని చూస్తే. అబ్బో గ్రేటే, మా రాజు అంటది కానీ ఓకే అంటది కానీ కోపం వస్తే అసలు ఊకోదు. ఇప్పుడు అక్కడనే ఉన్నావా? ప్రొద్దున్నే లేచి రమ్మన్నది మా అత్త. నాకేమో నిన్నంతా అమ్మ దగ్గర పోవాలని ఉండే. పెద్దమ్మాయి వాళ్ళు ఇక్కడనే ఉండమన్నది, అమ్మ దగ్గర దించింది. మరుండు అక్కనే, ఏం చేస్తావు వీడికి వచ్చి? వంటలు వార్పులు చేసుకుంటా కూర్చుంటావా? ఇంటికి గెస్ట్లు వచ్చినాక గిడి ఉంటే ఎట్లుంటుంది? గెస్ట్లు ఎప్పుడో ఒకసారి అత్త గెస్ట్ అంటారు, రోజు అత్త గెస్ట్ అన్నారు. సురేష్ అన్నయ్య కూడా ఉన్నాడు కదనే. పెద్దమ్మనేమో పెళ్ళికి పోయినామని చెప్పిందట, రేపు పోదామని చెప్పింది. అయితే నువ్వు ఇప్పుడు అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నావానే? వస్తావానే? రావన్నా? రారా, బొంబాయి పెద్దమ్మను కూడా ఉండమన్నా. తమ్ముడు బిర్యానీ వేసుకుందామన్నాడు, వచ్చేసేయి. సరే వస్తానే, నాకు ఇక్కడ పిచ్చెక్కుతున్నది. నీ ముఖం ఆవే, నన్ను తిడతావు కానీ ఎప్పుడు నువ్వు అట్లా మాట్లాడితే మంచి లేదు. సరే తీయే, నేనైతే వస్తా అక్కడికి. రారా, తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు, పంపించమంటావా? అదే శరత్ని దించమంట. శరత్ అన్న పోలేదానే ఇవాళ ఆఫీస్కి? పోలేడు, లీవ్ పెట్టిండు. మరి శరత్ అన్న ఉండంగా వస్తావా? ఏమన్నాడా? అన్నను కూడా తీసుకురా సపరేక. అందరం పోయి ఆడ పెట్టినామనుకో, మీ రాజు గిట్ట తెలిసిందనుకో, ఇక కథమే, రచ్చ రంబోలా చేస్తాడు. మా అత్తమ్మేందో పని చెప్పింది, ఇంట్లో ఉంటలేడు, నన్ను అక్కడ దించిపోమ్మంట. సరేరా కన్నయ్య, మనం రాణి దగ్గరకు పోతున్నాం. అబ్బా, ఇక్కడనే ఉన్నది కావచ్చు అనుకున్నా. అక్కడికి పోతే హాయిగా ఉండొచ్చు. నేను కూడా సాయంత్రం అన్నా రేపు పొద్దున్న వస్తా సపడేక. ఎట్లాగూ రాణి బొంబాయి అంటే వస్తారు కదా, వాళ్ళతోటే వస్తా. నేను శరత్ని అడుగుతా. ఈడ కూర్చున్నావేంది ఒక్కదానివి? అబ్బా ఏమండి? ఏంటండి, ఏం కావాలండి? నువ్వు ఆగు శరత్. నేనేటి పోతున్నానండి? శరత్, నేను రాణి దగ్గరికి పోతా. దానికి నా పర్మిషన్ ఎందుకే? రోజు నన్ను అడిగే పోతావా? వెళ్ళు. ఇక్కడికి కాదు. ఇంకెక్కడికి? ఎక్కడుంది రాని? అది సీక్రెట్, ఎవరికి చెప్పొద్దు. మరి సీక్రెట్ అంటే మరి నాకెందుకు చెప్తున్నావే? రాణి వాళ్ళ అమ్మ దగ్గర ఉందట. అంత మంచిదే కదా. మంచిదే, ఇక్కడ ప్లేస్ లేదు, అందరు ఉన్నారు కదా ఇంటి నిండా. ప్లేస్ లేక అక్కడికి పోయిందట పడుకోవడానికి. అవునా? నువ్వు అక్కడికి వెళ్తావా ఇప్పుడు? నువ్వే డ్రాప్ చేయి పోయేటప్పుడు ప్లీజ్. సరే, ప్లీజ్ ఎందుకే? అత్తమ్మ ఏమంటుందో నాకు తెలియదు, నువ్వేం చెప్తావో కూడా నాకు తెలియదు. మంచికి వాళ్ళ సినిమా కోదాం అనుకున్నాం కదనే. ఇప్పుడు నువ్వు అక్కడికే పోతున్నావు కదా, ఎప్పుడు పోతాను చెప్పు? సరే, ఏదోటి చెప్తుంది, మళ్ళీ సాయంత్రం పికప్ చేసుకుంటా, అంతే కదా? అని రేపు వస్తుందట. ఎందుకే? ఇంట్లో చుట్టాలందరినీ పెట్టుకొని అక్కడ ఉంటుందా? ఏమో శరత్, బొంబాయి ఆంటీ ఉన్ను రాణి ఇద్దరు రేపే వస్తారట. అయితే ఏందే ఇప్పుడు? నేను కూడా రాత్రి అక్కడనే ఉంటా. ఏయ్ అబ్బా ప్లీజ్ శరత్, రాణి వాళ్ళ అమ్మ దగ్గరికి ఎన్నిసార్లు పోలే నేను. అమ్మ ఏమంటది? గట్ల ఎక్కడికి పడితే అక్కడికి పంపిస్తుంది చెప్పు. ఇప్పుడు రాజు పంపిమంటే పంపిస్తాడా ఇక్కడికి, మన ఇంటికి? ఎందుకు అట్లా అంటావు? ఇప్పుడు చూడు, ఆల్రెడీ మధ్యాహ్నం అయింది, పోయేసరికి టైం అయిపోతుంది, సాయంత్రం అయితే మళ్ళీ వచ్చేయాలి. రాత్రి ఉంటే మంచిగా అనిపిస్తుంది. సరే, మరి మీ మమ్మీ? ఏదోటి చెప్తాపా, అక్షంతలు అయితే పడతాయి, నా మీదనే వేసుకుంటా. సరేనా? హ్యాపీయా? థ్యాంక్ యూ శరత్. థ్యాంక్స్ చెప్పే బదులు ఏమన్నా ఇవ్వచ్చు కదనే. అరే శరత్, అమ్మా ఫోన్ చేసిండారా మామ? ఇంకా చేయలే అమ్మా. ఒకసారి నంబర్ ఇరా నాకు, ఈ నంబరు వాందేనా చూడు. వస్తున్నాగు. ఏం చెప్తానవరా? ఏం లేదు, వాడు ఇప్పుడే వాడినాడు, పండబెట్టిన. నంబర్ ఇరా ఒకసారి.
ఆ ఫోన్లున్న నంబరు అదేనా కాదా డౌట్ వస్తుంది. ఫోన్ చేస్తే కలుస్తలేదు. బస్సులు ఉన్నారు కదమ్మా, సిగ్నల్ సరిగా ఉండయి. గిన్నె వంట పెట్టినవేందేవన్నీ ఆడ హాల వంట పెట్టకపోయాను. వేడైతుంది అత్తమ్మ, వేడిలో వంటలేడు వాడు. ఇలా ఏసీ ఉన్నది కదా, అందుకే ఇలా వండబెట్టిన. రాత్రి కూడా సక్క నిద్ర పోతలేడే, చల్ల ఉంటుందని నేనే వండబెట్టమన్నా ఇంట్లో. మీ రూమ్లో లేదా ఏసీ? గిన్నెకి ఎందుకు వచ్చిందంటన్నా. ఇప్పటిదాకా నేను వర్క్ చేసుకున్నా, ఆ నేడిపి పడుతుందని పొమ్మన్నా నేనే. అయితే హాల్లో వండాలరా, ఊకే గిట్ల గూట్లో వండద్దు. ఏసీలనే ఉట్టి పెరిగినట్టు చేస్తాండ్రు. బయట గాలి మంచిది, ఏసీలు మంచియా? వేడైతుంది అత్తమ్మ, అందుకే వంటలేడు వాడు చక్కగా. ఏసీలు స్టార్ట్ చేసినప్పటి నుంచి మంచిగా నిద్రపోతాడు. హ్మ్. ఏమో ఇలా రేపు కథలు. బియ్యం కడిగి పెడతీగా. నువ్వైతే అన్నమే తింటావు కానీ రొట్టెలు తింటావా? నేను తినా అత్తమ్మ, రాని వాళ్ళ ఇంటికి పోతా. రాని వాళ్ళ ఇంటికి పోతావా? అంటే ఏందా అన్న తింటావా? రాని వంట చేస్తా అన్నది. పిసనారా దీనికేమన్నా? వాళ్ళ ఇంటి నిండా ముసలి దియ స్వప్న ఎంతమంది ఉన్నారు? గివై వాళ్ళ ఇంట్లో తినడేంది అంత పిసా పిసా? అక్కడికి కాదు, రాని వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నదా? గిడ ఆడబిడ్డ వాళ్ళని పెట్టుకొని ఇంట్లో గట్టేట పోవుడేంది? ఏ ఆ బొంబాయి అంటే అట ఫంక్షన్కి పోయిందట, ఫంక్షన్కి పట్టుకపోయిందట. మరి గిదేమో వాళ్ళ ఇంట్లో ఉన్నారంటది. ఇప్పుడు వస్తున్నారట అక్కడికి, నేను కూడా పోతా కొంతసేపు. వాళ్ళు అచ్చుడేంది, నువ్వు పోవుడేంది? ఏడ పని పాట లేదా అని నీకు? సపడే కూక ఏమో వాళ్ళ ఇండ్ల పూట పోతుందట. పోని తీయలేవే, ఊకొకటే దిక్కు ఏముంటుంది, బోరు కొడుతుంది దానికి. ఓ తల్లిగారా ఏమన్నానా, పోని ఒక గంట సేపట్లో పోయేస్తుంది. ఇక నువ్వే కదా దించాలి రాయబారం ఆడికి ఈడికి. ఇప్పుడు నేను ఎట్లా పోతా కదనే, దించుకుంటా పోతా పోంగా. ఏమన్నా వేసుకోండి, అనసూయ అసలే చిన్నది కాదు. వాళ్ళ ఇళ్ళ పొంటనే ఉంటుంది, తింటాందని ఇష్టం ఉన్నట్టు మాటలు అంటది. ఏమన్నా వేసుకోండి. అలా నేనేమన్నా అంటే నేను అన్నా అంటారు. అయితే తొందరగా నీరా, మామకు నువ్వు వస్తావని చెప్పిన. ఈ మామ టార్చర్ ఒకటి. పిసనావే నీకేమన్నా, రాని వాళ్ళ అమ్మింటికి పోయినట్టు రాజుకు తెలియదన్నావు, మళ్ళా రాని అక్కడనే ఉన్నదని చెప్తాను. నువ్వు చేసుడికి నేనంత కన్ఫ్యూజ్ అయినా. ఏమో మీ అమ్మ అన్ని గుచ్చి గుచ్చి అడుగుతుంది మరి. మళ్ళా నైట్ రావచ్చు కానీ మంచిగా ఏమన్నా సినిమా చూసి పడుకుందాం ఇంట్లోనే. మళ్ళీ మీ అమ్మ వస్తుంది, అది జరుగు. రేపు రాత్రి చూడొచ్చు, ఎల్లుండి రాత్రి చూడొచ్చు, రోజు చూడొచ్చు. పానాడు నువ్వు ఫిక్స్ అయినవిగా. ఇక రాత్రి కూడా అక్కడనే ఉన్నావంటే మా అమ్మ ఎంత రచ్చ చేస్తుందో. ఇక నిద్రపోయినట్టే ఉన్నది, ఇవాళ రెస్ట్ తీసుకున్నట్టే ఉన్నది. పదండి మేడం. రంబా హో 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 రంబా హో 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 రంబా హో 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 రంబా హో హో హో. ఈ ముసల్దానికి ఏం పుట్టింది? ఏమో అద్దాలు పెట్టుకొని ఎగురుతాంది. ఆయన తెల్లెలు కలవాడితే నయ్యం ప్రలచ్చి నన్ను చంపదా? ఓ ముసలామే! ఓతే నన్ను ముసలామే అన్నది. అయ్యో నువ్వా? అయ్యో నువ్వా పెద్దమ్మ? కాదు, ఇంకెవరితో చిన్నమ్మ. కాదు పెద్దమ్మ, ఇవో ఎవలా ముసలోళ్ళు అనుకున్నా వెనక నుంచి చూసి. ముందు నుంచి చూసి పడుతుందని అనుకుంటానావే. నీ ఎగురుడు చూస్తే ఓలన్న అనుకుంటారు పడుసాను అని. ఏమో బాగా ఎగురుతాను. మెల్లగా ఆయనతో ఏమన్నా కాలో చెయ్యి ఇరిగితే మీ కోడలు నన్ను తింటది. మా కోడలు చూడ్డానికి దొడ్డుకు దొడ్డు ఉంటుంది కానీ నీ లెక్క తినది, తిండిపోతు కాదు అది. గట్లా అంటలేను, నీకేమన్నా అయితే మళ్ళా నన్ను అరుచుకుంటది. నాకేమైతుంది అవలేదానా, ఏమన్నా కావాలని నన్ను చూస్తానావే. నేను గట్ల ఎందుకు అనుకుంటా? ఇక నువ్వేమన్నా వేసుకో, ఎగురుదనుకు. నేనేమన్నా కాళ్ళు ఇరిగితే హాస్పిటల్లో వారెత్తారు, మంచాల వాడి చస్తావు. నాదేం పోతాంది? ఎగురుమంటానావే నన్ను? ఎగురు ఎగురు, బాగా ఎగురు. ఇగో ఈ మంచం మీదకి వెళ్ళి ఆ సోఫాలకు, సోఫాల మీదకి వెళ్ళి కిందికి, కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి ఎగురు. ఎగిరి ఎగిరి నాకేమన్నా మంచాన పడితే అటు నుంచి అటే జెండా ఎత్తేస్తా అని చూస్తానావే. ప్లానింగ్ ఎత్తానావా? ఓ అమ్మో, నేనేది మాట్లాడినా కష్టమే ఉన్నది కదా నీతోటి. ఒకటికి 100 ఉట్టిస్తాను. ఇక పొద్దుగాల పొద్దుగాల గట్లా సివిరియస్గా పెట్టదట ముఖం, నవ్వుతే మంచిదట. ఎప్పుడెప్పుడు నవ్వుతానే ఉండన్నట, నవ్వుతానే యవ్వనం ఉంటుందట. ఏంది యవ్వనం ఉంటుందా? యవ్వనంగా ఉంటామట నవ్వుతే. నీ బిడ్డకి చెప్పు కొంత,
ఎప్పుడు మూతిట్లా పెట్టుకొని కూర్చుంటుంది. అంతా ముసలి ఛాయలు వస్తాయి దానికి. నీకేమో పడుసు సాయాలు వస్తానయా? ఇక రాదా మరి? రంబా హో హో హో. అబ్బో, అది ఎక్కడి పాట? రాంబాయి పాటనా? రాంబాయి కాదే, రంబా హో. రంబా హోనా? అదేవతి. రంబా హో హో హో. मै नाचूं तुम नाचो. రంబా హో హో హో. గసంటి చిన్న చిన్న ముడ్డిలేసుకొని ఎగరబుద్ధి అవుతుండే నాకు. మా ఓడు అస్సలు ఎగరనీయకపోవు. చిన్న చిన్న ముడ్డిలా? ముడ్డిలో మిడ్డిలో. మిడ్డిలు వేసుకుంటావా? ఇక అప్పుడు ఆ ముసలోడు ఎగరనీయలేడు. ఇప్పుడు ఇక ముడ్డిలు వేసుకోకున్నా ఇక చీర మీదనే ఎగరాలే. దా ఎగురుదాం. పాత పాత పాటలు నాకు రానే రావు. నువ్వు ముసల్దానివి కదా, ఇవన్నీ గవ్వే పాత పాటలు పాడతావు. పాతది కాదే అవులే, మళ్ళా కొత్తగా వచ్చింది దురందర్ చూలే. దుర్దరా? ఏ దుర్దలు గోకులు నేను చూడ. ఎలా వస్తుంది అది? సినిమానే అవులే. వింది సినిమాలు కూడా చూస్తావా? నీకు వింది వచ్చా? షైనింగ్ స్టార్స్ ఆర్ షైనింగ్. రంబా హో హో హో. ఇంగిలి ఫేస్ కూడా. రంబా హో హో హో. ఏం చేస్తున్నావు మమ్మీ? రంబా హో హో. నేను సురేష్కి బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పినా కదా, నాకు హెల్ప్ చేస్తావేమో అనుకుంటే ఇక్కడున్నావేంది? నడు. ఆగే, ఈ ముసల్దాంట కింద పడి కాలో చెయ్యి ఇరగొట్టుకుంటే తూకుంటా. అదే ఏమి ఇరగొట్టుకోదు, నడు. పిసనావే నీకేమన్నా సోఫాల మీద నుంచి మంచంలో మీద నుంచి కిందికి దునుకుతాంది. దునికితే దునకనియే, ఆమె దునికితే మనమేం చేస్తాం? నడు. అదే నేనే అన్నా, ఇళ్ళ నుంచి అన్లకు అళ్ళ నుంచి ఇళ్ళకు దునుకు, మంచంలో పడి చస్తావు అని అన్నా. మళ్ళా నేనే దునుకుమన్నా అని చెప్పదు కదా వాళ్ళకు. నువ్వు ముందు నోరు మూసుకో, దోమలు పోతాయి. ఛీ, నిన్ను గింత చదివి చేయని లాభమే. గి దోమలు పోతాయి నోట్లకు, గి దిక్కుమల్ల డైలాగులు తప్పితే నీకేం రావు. చెప్పు, నన్ను ఏదోటి అంటావేంది మమ్మీ? ఆ ముసలి దగ్గరితే కూడా నన్నే తిడతావా? అది రోజు అక్కడ ప్రొద్దున పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది, ఎక్సర్సైజ్ అంటది. ఆమెకేం కాదు, నడు. మంచిగా వింది పాటలు పాడుతుంది. నీకు వింది రాదు, మన్ను రాదు, దుబ్బ రాదు. నాకు వింది సినిమాలు మస్తు చూడబుద్ధి అవుతుంది. సూత్తొక్క ముక్క అర్థం కాదు. నువ్వేమన్నా చెప్తావేమో అంటే నీకు రాదు దిక్కు. బొమ్మలు చూడాలి, ఏం చేద్దాం? థు, నీ బతుకు. బొమ్మలు చూస్తుందట, బొమ్మలు. ఏం అర్థమవుతుందా నీకు? సురేష్ చూస్తా ఉంటే నేను బొమ్మలే చూస్తా, మరి నాకేం అర్థం కాదు. ఇంగ్లీష్ పాటలు కూడా పాడుతుంది అది. అన్నీ పాడుతుంది. పొద్దున్న లేవంగానే సురేష్ పాటలు పెడతాడు, ఇది డ్యాన్స్ చేస్తుంది. ఆ పాటలన్నీ బట్టి పడుతుంది. నాకు కూడా గట్ల ఎగరబుద్ధి అవుతుంది. అట్లా సన్నగా స్లిమ్గా ఉంటే మంచిగా ఎగరచ్చు. ఇట్లా లాటుకులాటు ఉంటే ఎట్లా ఎగరొస్తుంది? ఏం కాదు, ఎగురు మమ్మీ. నేను కూడా గట్ల ఎగరన్నా? ఎగురు. ఫస్ట్ అయితే సురేష్కి బ్రేక్ఫాస్ట్ చేద్దాందా. ఆగు, నీ బ్రేక్ఫాస్ట్ పాడగాను. నువ్వు వేసింది ఓడి తింటాడు. అన్నను బయటికి వెళ్ళి టిఫిన్ తెమ్మంట. ఓ పెద్దమ్మా, ఏందే మెల్లగా పడతావు. నేను కూడా వేయి అన్న డాన్స్. నీ బిడ్డ పోరిని చేయమను, ఇంత సన్నగా అవుతుంది. నా మనవానికి నడుము నాజుక్ అవుతుంది. నువ్వు ఎత్తే ఏమవుతుంది? భూకంపం సునామీ తప్ప ఏం రాదు. అంతే అంటావా? ఓ సపన, ఎగురు. బర్రెకి బర్రె నడుము పెట్టుకొని మళ్ళీ మీ అవ్వ లెక్క అవుతుంది, గుండ్రా గుండ్రా లెక్క. ఎగురు.